హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆరి కౌశిక్ వైబ్స్. ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్స్ ఇడ్లీ డయట్ ఆర్ ప్రోటీన్ రిచ్ ఇడ్లీ చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. ప్రాసెస్ అంతా సేమే. 8 to 10 అవర్స్ నానబెట్టాలి, 8 అవర్స్ ఫర్మెంటేషన్ అండ్ 15 to 20 మినిట్స్ ఇడ్లీ కుక్ చేయాలి. ఇవన్నీ సేమే, కాకపోతే ఇంగ్రీడియంట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్ మాత్రం వేరు ఉంటుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు వీడియో చూడండి. ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేస్తున్నా. దీంట్లో నేను 1 గ్లాస్ ఆఫ్ ఇడ్లీ రైస్ తీసుకున్నా. సేమ్ గ్లాస్తో ఉద్దిపప్పు అంటే మినప్పప్పు 1/2 గ్లాస్, పెసరపప్పు 1/2 గ్లాస్, శనగపప్పు 1/2 గ్లాస్, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అది కూడా 1/2 గ్లాస్, గ్రీన్ మూంగ్ దాల్ అంటే పెసలు అది కూడా 1/2 గ్లాస్, ఓట్స్ 1/2 గ్లాస్, అటుకులు 1/2 గ్లాస్ అండ్ బ్లాక్ చెన్నా అంటే నల్ల శనగలు 1/2 గ్లాస్, రాగులు 1/2 గ్లాస్ అండ్ పింటో బీన్స్ అంటే రొమానో బీన్స్ అని కూడా అంటారు, అది కూడా 1/2 గ్లాస్ తీసుకున్నా. అండ్ దీంట్లో మీరు జొన్నలు, సజ్జలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ప్రతిసారి ఇంగ్రీడియంట్స్ సేమే ఉంటాయి, కాకపోతే రాజ్మా అండ్ పింటో బీన్స్ దగ్గర వేరే ఇంకేదైనా 2-3 లెగ్యూమ్స్ యాడ్ చేసుకుంటా. ప్రతిసారి 2 to 3 ఐటమ్స్ నేను యూస్ చేస్తాను, ఎందుకంటే ఇది గ్యాస్ బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పల్సెస్లో నేను 2 to 3 వెరైటీస్ మాత్రమే యూస్ చేస్తాను. స్టార్టింగ్లో నేను ప్రోటీన్ రిచ్ ఇడ్లీ, ఆ డయట్ ఇడ్లీ, వెయిట్ లాస్ ఇడ్లీ అని చెప్పాను కదా, అది ఎందుకంటే ఈ రాజ్మా, పింటో బీన్స్, బ్లాక్ చెన్నా దీంట్లో ఫైబర్ అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం అండ్ ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది అండ్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఐరన్ కంటెంట్ వల్ల హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది. ఒక్క డిఫెక్ట్ ఏంటంటే ఈ పల్సెస్ వల్ల ఇది గ్యాస్ ఆర్ బ్లోటింగ్ ఎక్కువ అనిపిస్తుంది ఇది ఎక్కువ తీసుకుంటే, అందుకనే ఫ్రీక్వెంట్గా తీసుకోకూడదు, మంత్లీ వన్స్ అట్లా తీసుకోవాలి. ఇట్లాంటి పల్సెస్ ఉడికిపెట్టేటప్పుడు నైట్ సోక్ చేసి మినిమం 8 అవర్స్ సోక్ చేసి మార్నింగ్ ఆ సోక్ చేసిన వాటర్ పడేస్తాను నేనైతే. పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఇంకోసారి వాష్ చేసి ఫ్రెష్ వాటర్తో కుకింగ్కి పెడతాను. అప్పుడు మనకి ఎక్కువ గ్యాస్ ఫామ్ కానీ బ్లోటింగ్ కానీ ఉండదు. అండ్ ఈవెన్ ఇడ్లీ బ్యాటర్ ఇది కానీ ఇంకా నార్మల్ ఇడ్లీ కానీ ఏదైనా ఓకే, ఫర్మెంటేషన్ అయ్యిందంటే ఓకే, లేదా నేను అప్పుడే సోడా యాడ్ చేస్తాను. ఫర్మెంటేషన్ బాగా అయ్యిందంటే అసలు నేను సోడా కూడా యాడ్ చేయను. అండ్ వాష్ చేసేటప్పుడు కూడా 3 to 4 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ యాడ్ చేసేసాను మర్చిపోయి యాక్చువల్గా. అండ్ నా దగ్గర రాగులు లేదు కాబట్టి రాగుపిండి సేమ్ మెజర్మెంట్ యాడ్ చేశాను ఇందులో. బ్యాటర్ అని ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా అన్నీ మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఫర్మెంటేషన్కి పెట్టాను నైట్. అండ్ దీంట్లో సైడ్ కింద ఆలూ కర్రీ, పల్లీ చట్నీ ఏదైనా ఓకే, మీకు టేస్ట్కి ఏది బాగుంటుందంటే అది చేసుకోవచ్చు. సేమ్ పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ బ్యాటర్లో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇట్లాంటి మల్టీగ్రెయిన్స్ రెసిపీ చేసినప్పుడైతే వెరీ నెక్స్ట్ డే నేనైతే పెప్పర్ రసం అంటే మిరియాల రసం చేసుకుంటా, లేదా జీరా వాటర్ కానీ ఇట్లాంటివి ఏదైనా తాగుతా, ఆ బ్లోటింగ్ అది ఏదైనా ఉంటే తగ్గాలని చెప్పి. కొంతమందికి పల్సెస్ సెట్ అవ్వదు బాడీకి, అట్లాంటి వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో అట్లాంటి ఐటమ్స్ మాత్రమే యూస్ చేసుకొని ఇడ్లీ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలంటే బయట మార్కెట్లో మల్టీగ్రెయిన్స్ పౌడర్ దొరుకుతుంది, మిక్స్డ్ పౌడరు. అది తీసుకొచ్చి నైట్ కర్డ్లో మిక్స్ చేసేసి మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.